మీరు ఈ జాతరకు ఎక్కడి నుంచి వస్తున్నారు? 2 years నుంచి వస్తున్నాము. కాదు, మీరు ఎక్కడ ఉండేది? జనవాడ. అక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు? మీ ఫ్యామిలీ మొత్తం? 2 బస్ ఫ్యామిలీ మొత్తము 2 బస్. ఓకే. 200 మంది 300 మంది దాకా 200 మంది వస్తున్నారు. 200-300 మంది 500 మంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర బాగా జాతర గురించి ఏమైనా చెప్పగలరా మాకు? జాతర మంచిగా అయితే అమ్మవారి జాతర మాది. మేము కుమ్మరళ్ళము, ఫస్ట్ బోనం మాదే ఎక్కుతుంది కాబట్టి మేము ఫస్ట్ వస్తాం. అంటే ఈ బోనాలు ఎత్తుకుంటున్నారు కదా, ఈ బోనాల గురించి ఏమైనా చెప్పగలరా మాకు? ఇవి మాకు మంచిగా ఉంటుంది. మేము కుమ్మరళ్ళం, ఫస్ట్ బోనం మాదే ఎక్కుతుంది, అట్లానే వస్తాం మేము. అంటే ఈ బోనం ఎత్తుకుంటున్నారు కదా, ఇంటికి ఒక బోనం అని చెప్పారు, అలా ఇంటికి ఒక బోనం తెచ్చారు మీరు అందరూ? తెచ్చినాం మేము. మా కుమ్మరోళ్ళు తయారు చేస్తారు, అందరం ఎత్తుకున్నాం. మా కుమ్మరోళ్ళే తయారు చేసిన బోనాలు ఎత్తుకున్నాం. ఇంకెవరో వచ్చారు మీరు? మా కుటుంబం మొత్తం వచ్చారు, మా ఊరోళ్ళు మొత్తం వచ్చారు. మీరు చెప్పండి. కుమ్మరోళ్ళం అందరం వచ్చినాము, మంచిగా అనిపిస్తుంది బోనాలు అంటే. అంటే ఇక్కడ తర్వాత ఈ బోనాలు పట్టిన ఎక్కడికి వెళ్తారు మీరు? పైకి అమ్మవారి దగ్గరికి. అక్కడ వెళ్ళిన తర్వాత బోనం ఏం చేస్తారు? బోనం అమ్మవారికి సమర్పించి మేము టెంకాయలు కొట్టుకొని అక్కడ వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఆడతారా బోనాల దగ్గర? ఆడరా? ఇంకా ఆడటం ఉండదా? ఆడేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడతారు. అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. సార్ మీరు చెప్పండి సార్, మీ పేరు? మా పేరు అనంతయ్య అండి. ఎక్కడి నుంచి? జనవాడ నుంచి వచ్చాము. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ప్రతి ఏటా వస్తున్నాం. ఇక్కడ అమ్మవారి భారీ ఎత్తున ఊరేగింపు చేయడం వల్ల మాగిట సుఖ సంతోషాలతో బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడ రాగలుగుతున్నాము. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ జాతర? ఒక 2 years నుంచి వస్తున్నాం. అయితే ఇంకా చెప్పగలరా మా జాతర గురించి? ఇక్కడ ఏం మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మధ్యలో ఏం జరుగుతుంది అమ్మవారి దగ్గర? ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి కుమ్మరోలో తొలి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పై వరకు వెళ్తాము. పై వరకు వెళ్ళిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తాం మనము. సో ఇక్కడ కుమ్మరి వాళ్ళ గురించి చెప్తున్నారు. సో కుమ్మరి వాళ్ళకి ఇక్కడ ప్రత్యేక స్థానం ఉందని మీరు చెప్తున్నారు కదా, సో ఎందుకు కుమ్మరి వాళ్ళకి ప్రత్యేక స్థానం ఎందుకు? అమ్మవారు ఆశించేది మట్టి బోనము, ఆ కుండలో చేయడం వల్ల మన ధర్మం. అమ్మవారికి మంచి అమ్మవారికి కుండలు ప్రత్యేకత కాబట్టి కుండలు చేసేది మీ కుమ్మరి వాళ్ళు. కుమ్మరి వాళ్ళు ప్రత్యేక స్థానం. ఓకే, ఇంకేమేం చేస్తారండి ఇక్కడికి వచ్చే కుమ్మరి వాళ్ళు? బోనం ఎత్తుకుంటాము, బోనం తీసుకెళ్లడము, అమ్మవారికి సమర్పించడము, సుఖ సంతోషం ఆట పాటలతో పైకి వెళ్ళి ఆనందంతో సంతోషంతో ఇంటికి వెళ్ళడం.